హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరా వరల్డ్. ఇప్పుడే కనుక నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు కర్రీ వచ్చేసి నల్ల అనమాట. తెలంగాణ స్టైల్ నల్ల అంటే ఇది గోట్ బ్లడ్, ఆ రక్తంతో దాన్ని తయారు చేశారు. మనకైతే ఇది బ్లడ్ ఇస్తారనమాట. అది మేక కోసినప్పుడు ఆ బ్లడ్ పట్టి అందులో సాల్ట్ వేస్తే అది కొద్దిగా గడ్డ కట్టినట్టు అవుతుంది. దాన్ని మనకి ఇస్తారు. మేమైతే తీసుకొచ్చామన్నమాట. అలా తీసుకొచ్చిన దాన్ని వేడి వేడి నీళ్ళల్లో బాగా మసులుతూ ఉంటుంది కదా, అందులో వేయాలి. వేస్తే దాంట్లో ఉన్న కొద్దిగా ఏమైనా డస్ట్ ఉన్నా ఇట్లా బ్లాక్ అది అట్లా వెళ్ళిపోతుంది. ఇంకా దాని కలర్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. అందులో వేసి కొద్దిసేపు పక్కకు అలాగే పెట్టాలన్నమాట. అలా పెట్టిన తర్వాత ఇప్పుడైతే దానికి సరిపడా పచ్చిమిర్చి, మనం ఎంతైతే కారం తింటామో అంత పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర తీసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎలా అంటే ఇట్లా కారం, పచ్చి కారం చేస్తాం కదా, అలా పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ చాప్ చేసుకొని అలాగే పచ్చిమిర్చి కూడా చేసుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా మనమైతే జీలకర్ర వేసుకోవాలి. ఆ జీలకర్ర వేసుకున్న తర్వాత అది వేగుతూ ఉంటే అప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ ఇందాక మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. అవి వేసుకొని మంచిగా రోస్ట్ చేయాలన్నమాట. పోపు ఎట్లా వేస్తాము అలాగే సేమ్ అలా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసి అందులో అలాగే దాంట్లో కరివేపాకు కూడా వేసుకోవాలి. పుదీనా ఉంటే ఆ పుదీనా కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకొని అది చిన్నగా పెట్టుకొని ఇప్పుడు ఇందాక మనం వాటర్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు చూడండి కలర్ చేంజ్ అయిపోయింది. ఇలా ఈ కలర్ వస్తుందన్నమాట. అది వాటర్ తీసేసి మళ్ళీ కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు వేసి మళ్ళీ నీట్గా కడుక్కోవాలి. కొంచెం ఏదైనా ఉంటే పోతుందన్నమాట. అలా కడుక్కున్న తర్వాత ఇలా ఉంటుంది, కలర్ ఇలా చేంజ్ అవుతుంది. ఇలా చేంజ్ అయితే వాటిని తీసి పక్కకు పెట్టుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని అలా కలుపుతూ ఉండాలి. సేమ్ మనం మటన్ ఎలా చేసాం కర్రీ పోపుకి అలాగే. ఇప్పుడు ఇవి క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఈక్వల్గా అన్నీ మంచిగా క్యూబ్స్ లాగా నేనైతే ఇలా కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకున్న తర్వాత వాటిని అందులో వేసేయాలి. వేసేసి మంచిగా ఆ పోపునంతా కలుపుకోవాలి. అంతా కలిపిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇందాక మనం పచ్చిమిర్చి, కొత్తిమీర అవన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అయితే వీటిలో ఆ కర్రీలో వేసేయాలన్నమాట. వేసి దాన్ని బాగా కలుపుకోవాలి. అలా మంచిగా కలుపుకుంటే కారం అనేది పడుతుంది. ఇందాక మళ్ళీ ఇంకా అది వేసుకున్న తర్వాత మనకి సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్, ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. లాస్ట్ ఫైనల్గా ఈ నల్ల ఫ్రై అయితే రెడీ. ఇప్పుడు రివ్యూ చావని నల్ల ఎట్లుంది? చింటూ ఏం తింటున్నావు? ఎట్లుంది? అవునా, నువ్వు మంచి రక్తం. ఎట్లుంది? ఇలా నేనైతే అందరికీ రివ్యూ అడుగుతున్నా, అందరూ సూపర్ సూపర్ అంటారు. నల్ల ఫ్రై అయితే చాలా బాగా కుదిరింది. ఎన్నో రివ్యూ ఇస్తుందంట, బాగుందని చెప్తా. ఏం తింటున్నావు? ఎట్లా ఉంది? జెన్యూన్ రివ్యూ. ఎట్లుంది? ఇలా నేనైతే ఆ రోజు నల్ల ఫ్రై ఇంకా మటన్ కర్రీ, పాయా సూప్ అన్నీ చేశాను. అన్నీ సూపర్గా కుదిరాయి. మీరైతే సండే స్పెషల్స్ ఏమేమి చేస్తారో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్, హ్యావ్ ఎ నైస్